తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం పూర్తయింది. ఒకరు వద్దిరాజు రవిచంద్ర, 2 జోగినిపల్లి సంతోష్ కుమార్, 3 బడుగు లింగయ్య యాదవ్. ఈ 3 స్థానాలని తిరిగి నింపటానికి, ఎన్నిక చేసుకోవటానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 27న ఎన్నిక నిర్వహిస్తూ ఉంది. ఈ ఎన్నికకు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఓట్లు వేయటానికి అర్హులు. ఇప్పుడున్న 119 శాసనసభ్యుల్లో 8 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు బీజేపీ అభ్యర్థిని పెట్టదు, ఓటింగ్లో పాల్గొనరు. అంటే ఇక మిగిలింది 111 మాత్రమే. దీంట్లో ఎంఐఎం పార్టీకి 7 ఉన్నారు, బీఆర్ఎస్కి 39, 64 మంది కాంగ్రెస్, 1 సిపిఐ. ఒక సీటు గెలవాలంటే 28 ఎమ్మెల్యేల మద్దతు కావాలి, ఓట్లు కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి 2 రాజ్యసభ సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 1 రాజ్యసభ సీటు వస్తుంది. కాంగ్రెస్ కేవలం రెండింటికే నామినేషన్ వేస్తే ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. ఈ 2 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 1 సీటుని ఏఐసిసి ఇతర రాష్ట్రాల వారికి హైకమాండ్ వాళ్ళ యొక్క అభీష్టం మేరకు నింపాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి. 1 రాజ్యసభ సీట్ని సోనియా గాంధీకి ఇవ్వాలి, ఎందుకంటే ఆమె అనారోగ్య పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్ళి ఆమె చేయటం కష్టం కనుక 1 రాజ్యసభ సీటు సోనియా గాంధీకి ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది తెలంగాణ రాష్ట్రం నుంచి. ఈ రాజ్యసభ సీటు సోనియా గాంధీకి కాకపోయినా ముఖ్య నాయకులకి, ఇతర రాష్ట్రాల వారికి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని ఒక తీర్మానం కూడా చేశారు. ఖమ్మంలో లోక్సభ కానీ లేదు, ప్రస్తుతం ఖాళీ అయిన 1 రాజ్యసభ సీటు. 2వ రాజ్యసభ సీట్ని స్థానిక కాంగ్రెస్ నాయకులకు మొన్న శాసనసభలో పోటీ చెయ్యని వారిలో ఒకరికి ఇవ్వాలని ఆలోచన ఉంది. పోటీ చేసి ఓడిన వారిని పరిశీలించబోరు. దీంట్లో ప్రముఖులు, సీనియర్లు జానారెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, జి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, వంశీ చందర్ రెడ్డి. దీంట్లో అద్దంకి దయాకర్ని వరంగల్లో లోక్సభలో ఆ లోక్సభ సీట్లో పోటీ చేయిద్దామనే ఆలోచన ఉన్నది, అందువల్ల ఆయనకు అవకాశం ఉండకపోవచ్చు. అలాగే వంశీ చందర్ రెడ్డిని మహబూబ్నగర్ లోక్సభ సీట్ నుంచి పోటీ చేయించాలనే అవకాశం ఉంది. ఇక ఈ 4 సీనియర్లు, ఈ 4 సీనియర్లలో రేణుకా చౌదరి ఖమ్మంలో లోక్సభకు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఆమె పోటీ చేస్తే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున సునాయాసంగా నల్లేరు మీద నడకలా గెలిచేస్తుంది. ఇక జానారెడ్డి హైకమాండ్ యొక్క భావం, హైకమాండ్ యొక్క ఉద్దేశం, ఆయన రాజ్యసభ సీటు కాదు, నల్గొండ లోక్సభకు పోటీ చేస్తే బాగుంటుంది అని జానారెడ్డి ఆ ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇక చివరికి మిగిలింది ఈ ప్రతిపాదనలో జి చిన్నారెడ్డి, వి హనుమంతరావు. జి చిన్నారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. అందువల్ల వి హనుమంతరావు వెనుకబడిన తరగతులు,
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇందిరాగాంధీ కుటుంబానికి విధేయుడుగా పార్టీలు మారకుండా గత 50 సంవత్సరాలుగా సేవనందిస్తూ గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. అందువల్ల వి హనుమంతరావుని ఆయనకి రాజ్యసభ సీట్ ఇస్తే ఎలా ఉంటుంది, తెలంగాణలో బీసీ సామాజిక వర్గాన్ని ఆదరించినట్టు ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. ఏదేమైనా ఈ నిర్ణయం అనేది రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వాలి అనేది ఆ నిర్ణయం హైకమాండ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ పార్టీ మరో ఆలోచన చేస్తూ ఉంది. వీళ్ళకి 65 ఉన్నాయి, 56తో ఇద్దరు గెలుస్తారు, 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 9 మందితో పాటు మరో 19 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందగలిగితే మూడవ సీటు కూడా ఈ బీఆర్ఎస్కు దక్కకుండా చేయాలనే ఆలోచన ఉంది. గవర్నర్ కోటాలో ఇద్దరిని గవర్నర్ ఆమోదించిన తరువాత కూడా హైకోర్టులో అడ్డం పెట్టి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయటానికి వెళ్తే అక్కడ శాసన మండలి చైర్మన్ అనారోగ్య కారణంతో ఆయన లేకుండా చేసి వ్యూహాత్మకంగా కోదండరాంని అలాగే మరొక ప్రముఖ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ని శాసన మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదని అక్కస్తో మూడవ అభ్యర్థిని కూడా పెట్టి ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ మద్దతు, ఈ మధ్యకాలంలో మెదక్ నుంచి వచ్చి కలిసిన 4 ఎమ్మెల్యేలు, మరికొంతమందిని రహస్యంగా మొత్తం మీద కావలసిన ఇప్పుడు 9 ఉన్నారు, మరో 19 మందిని వాళ్ళ మద్దతు కూడగట్టడం, దాన్ని పెట్టుకుని రాజ్యసభలో బీఆర్ఎస్ అభ్యర్థి వెళ్లకుండా దెబ్బ కొడదామనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అది ఎలా సాధ్యం అంటే ఇది రహస్య బ్యాలెట్. ఆత్మప్రబోధ సిద్ధాంతం ప్రకారం నచ్చిన చోట ఓటు వేసుకునే అవకాశం ఉంది. ఏ ఎమ్మెల్యే ఏ రాజ్యసభ సభ్యుడికి ఓటు వేశాడనేది తెలవదు. ఇది చేతులెత్తే ఓటింగ్ కాదు. అందువల్ల వీళ్ళు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఒక 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరటానికి సిద్ధపడుతున్నారు. దీంట్లో ఎక్కువ మంది వారి యొక్క రాజకీయ జీవితాన్ని ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ప్రారంభించి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదు, మళ్ళీ 2008లో జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం లేదు, అధికారానికి దూరంగా ఉండటం వల్ల నియోజకవర్గ అభివృద్ధి జరగదు, ప్రజలు కూడా పనులు అడుగుతుంటారు, అభివృద్ధి అడుగుతారు, కనుక వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవటానికి సిద్ధంగా లేరు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ తరువాత ఆ కుటుంబంలో 3 కూడా వాళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఈ 3 మధ్య సఖ్యత లేకపోవటం, ఎవరికి వాళ్ళు ఆధిపత్యం కోసం పార్టీని కైవసం చేసుకోవాలని వాళ్ళు 3 కూడా విభిన్న ధృవాలలో ప్రయాణిస్తున్న తరుణంలో ఈ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందనే నమ్మకం శాసనసభ్యుల్లో సన్నగిల్లింది. ఎందుకు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం,
రేవంత్ రెడ్డి మనం కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశాం, సన్నిహితుడు. పదవి లేకపోయినా అధికార పార్టీలో ఉంటే పనులు అవుతాయి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ శాసనసభ్యులు పార్టీ మారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో రావాలనుకున్న వాళ్ళకి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి, లేదు వాళ్ళు బిల్డర్లుగా ఉన్నారు. చాలామందికి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నడుపుతున్నారు. వ్యాపార ప్రయోజనాలు, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు లేకపోతే వాళ్ళ వ్యాపారము, కాంట్రాక్ట్లు, వాళ్ళ బిల్డర్గా కార్యకలాపాలు, విద్యా సంస్థల నిర్వహణ కష్టతరం అవుతుందని ఎందుకు ఎదురీత? బీఆర్ఎస్లో ఉంటే మనకు లాభం ఏంటి? ఇంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాళ్ళం, టీఆర్ఎస్లోకి వచ్చాం, మళ్ళీ ఇంకో జంపు కొడితే ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తాం. అందువల్ల పదవే పరమావధి. ప్రజలకు మనం ఉపయోగపడాలి. మన స్వప్రయోజనాలకు మనం ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మన యొక్క వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, విద్యా సంస్థలు సాఫీగా నిర్వహణ చేసుకోవాలంటే అధికారం ఉండాలి, అధికార పార్టీలో ఉండాలనే లక్ష్యంతో దాదాపు 39లో దశల వారీగా 30 మంది పార్టీ మారే సూచనలు ఉన్నాయని చెప్పి మంత్రి కోమటిరెడ్డి బహిరంగంగా పత్రికాముఖంగా ప్రకటించాడు. రేణుకా చౌదరి అయితే మాతో 16 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఆమె ప్రకటించింది. ఇటువంటి తరుణంలో ఒక 19 మందిని, ఇప్పుడున్న 9కి 19 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టగలిగితే 3వ రాజ్యసభ సీట్ను కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు వచ్చారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రహస్య మంతనాలు, తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారొచ్చారో, లేదు తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఆ పార్టీ నుంచి అభివృద్ధిలోకి వచ్చారో, రాజకీయ రంగ ప్రవేశం చేశారో, రేవంత్ రెడ్డికి వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. ఆ విధంగా 3 రాజ్యసభ సీట్లను కైవసం చేసుకోవాలనే వ్యూహంతో 2 గవర్నర్ ఎమ్మెల్సీలను అడ్డుకొట్టారనే అక్కసుతో మీకు రావాల్సిన 1 రాజ్యసభ సీటును కూడా అడ్డుకొడదామని ఆలోచన చేస్తున్నారు. అలా కాకుండా 2 అభ్యర్థులనే పెడితే ఏకగ్రీవం అవుతుంది. 2 కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు, 1 బీఆర్ఎస్కి వెళ్తుంది. ఇదంతా కూడా హైకమాండ్ని సంప్రదించే చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులు ఎవరైనా కాంగ్రెస్లో చేరితే చేర్చుకోండి అని చెప్పారు. ఇంకోటి కూడా చెప్పారట. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య లాంటి నాయకులు ఎన్నికల ముందు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్టీని వీడి వెళ్ళారు. అలాంటి నాయకులు ఎవరైనా మళ్ళీ ఆసక్తి చూపిస్తే వాళ్ళను కూడా చేర్చుకోండి. శాసనసభ ఎన్నికల ముందు కొన్ని కారణాల వల్ల వాళ్ళు పార్టీని వీడారు. ఎవరొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో తిరస్కరించొద్దు, అందరినీ చేర్చుకోండి అని చెప్పిన తరుణంలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరిగిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది, ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే అవకాశం ఉన్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మరో 2-3 మినహాయించి మొత్తం మూకుమ్మడిగా ఏ విధంగా కేసీఆర్ వలసలను ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించి ఆనాడు ధిక్కారంతో, నియంతృత్వ పోకడితో పరిపాలన సాగించాడో, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే విధంగా
కేసీఆర్ ఆలోచన విధానాన్ని వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు అమలు చేసి దశల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుని ఆ పార్టీని పూర్తిగా ఖాళీ చేయాలనే సంకల్పంతో రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు. ఆ ఒక్క సీటుకి 3 రాజ్యసభ అభ్యర్థులను పరిశీలిస్తున్నారు. ఒకరు వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి రవి, గ్రానైట్ రవి అంటారు. ఈయనకి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి పుష్కలంగా ఆయన విరాళాలు కూడా ఇచ్చాడనే ప్రచారం కూడా ఉంది. వద్దిరాజు రవిచంద్రకి సాధారణంగా రాజ్యసభ అంటే 6 సంవత్సరాల పదవి, కానీ ఈయనకి 2 సంవత్సరాలే చేశాడు వద్దిరాజు రవిచంద్ర. బండ ప్రకాష్ అని ఆగమేఘాల మీద బండ ప్రకాష్ ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని రాజీనామా చేయించి బండ ప్రకాష్ 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏర్పడిన ఖాళీలో వద్దిరాజు రవిచంద్రని పెట్టడం జరిగింది. అంటే వద్దిరాజు రవిచంద్ర 2 ఏళ్ళు మాత్రమే రాజ్యసభకు పనిచేశాడు. జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగు లింగయ్య యాదవ్ 6 సంవత్సరాలు పూర్తి చేశారు. అందువల్ల 2 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత ఆయన పార్టీకి విశేషమైన విరాళాల సమర్పణ, ఇన్ని కారణాల వల్ల వద్దిరాజు రవిచంద్రన్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఎంపిక చేసే అవకాశం ఉంది. మరొక 2 అభ్యర్థులను కూడా పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈయన వెలమ సామాజిక వర్గం అవటం వల్ల మళ్ళీ సొంత సామాజిక వర్గాన్ని ప్రోత్సహించారనే విమర్శలు ఉంటాయని, రెడ్డి సామాజిక వర్గం నుంచి అయితే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ 3లో వద్దిరాజు రవిచంద్రన్ దాదాపు ఖరారు చేశారనే వార్తలు వినపడుతున్నాయి. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రసకందాయంగా మారింది. గతంలో కేసీఆర్ 2014 తరువాత మొత్తము తెలుగుదేశం నుండి 15 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుని తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఖాళీ చేసి భూస్థాపితం చేశాడు. 2018 ఎన్నిక తరువాత 88 సీట్లు వచ్చినా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, 2 తెలుగుదేశం ఎమ్మెల్యేలను, మరో 2 16 మంది ఎమ్మెల్యేలను గోడలు దూకించి జంపు చేయించి ఆయా పార్టీలను ఖాళీ చేశాడు. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయినంత పరిస్థితి అయింది. అదే బాటలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడే శాసనసభ్యులందరినీ చేర్చుకుని ఆ పార్టీని ఖాళీ చేయించి 2028 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్ను నిలువరించాలనే వ్యూహంతో సాగుతూ ఉంది. రాబోయే 2028 ఎన్నికలు అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుంది. 119 నియోజకవర్గాలు మరో 34 నియోజకవర్గాలు కలవటం వల్ల 153 నియోజకవర్గాలు అవుతాయి. ప్రతి పార్లమెంటు పరిధిలో 17 పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క పార్లమెంట్కి 2 శాసనసభ సీట్లు పెరుగుతాయి. భౌగోళికంగా నియోజకవర్గ మండలాలు, వార్డులు మారతాయి. అందువల్ల ఇప్పుడు 2028లో జరిగే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ని అధికారంలోకి రాకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ 3వసారి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, ఎమ్మెల్యేలు ఎవరైనా ఏదో అధికారం ఉండే పార్టీలో ఉండాలి. కేంద్రంలోనే అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో అధికారంలో ఉండాలి. ఏమీ లేని అధికారం లేని బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనం అష్ట కష్టాలు అనుభవించాలి. మనకు అండ ఉండదు, పనులవు, ప్రజలు ఏదైనా అడిగితే ఏం పనులు చేయలేమని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు
రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఉంటే బీజేపీ లేదా కాంగ్రెస్. ఈ ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ వల్ల మనకేం ప్రయోజనం? అసలు మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఏమన్నా ఉందా? అందుకని అధికారమే పరమావధిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే నాయకులు, ప్రస్తుత శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళు ఆసక్తి చూపటం అనేది అక్షర సత్యం. వేచి చూద్దాం. ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరితో పరిమితం చేస్తుందా, లేదు మూడో అభ్యర్థిని కూడా పెట్టి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినా అక్కడ అభ్యర్థిని పెట్టి గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీకి షాక్ ఇవ్వాలని అక్కడ రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు శిష్యుడిగానే ఈనాటికి కూడా రేవంత్ రెడ్డి చలామణి అవుతున్నాడు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో. ఇక్కడ కూడా గురుగారి వ్యూహం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యూహం, బలం లేకపోయినా మూడో అభ్యర్థిని పెట్టి ఇక్కడ 3 సీట్లు గెలిచి తన యొక్క ప్రాచుర్యాన్ని, హైకమాండ్ యొక్క ప్రశంసలను పొందటానికి రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నాడని, ఈ ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవటానికి, వాళ్ళ యొక్క మద్దతు పొందటానికి సామధాన భేద దండోపాయాలను ఉపయోగించవలసిన అవసరం కూడా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయనకి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ, తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చారు. ఆయనకి నీలిమ అనే ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఆయనకి అనేకమైన విద్యా సంస్థలు ఉన్నాయి. అవన్నీ సక్రమంగా సజావుగా నడవాలంటే అధికార పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం అండ కావాలి. ఇప్పటికే సంకేతాలు ఇస్తూ ఆయన భార్య నీలిమపై ఒక క్రిమినల్ కేసు నమోదు చేశారు. వాళ్ళు భూ ఆక్రమణకు పాల్పడ్డారు. ఆ విధంగా ఒక్కొక్కరిని దారికి తెచ్చుకోవటానికి సామధాన భేద దండోపాయాలు, కాంట్రాక్టర్లను, బడా వ్యాపారస్తులను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, ఈ ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ వ్యాపారాల్లో లేకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు, హితులు, సన్నిహితులు అందరికీ రాజకీయాల్లో ఉండే మెజారిటీ శాసనసభ్యులకు, ఎంపీలకు పరోక్షంగా కాంట్రాక్టర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా, బిల్డర్లుగా, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ అండా సహకారము లేకుండా వాళ్ళు రాణించే పరిస్థితి లేదు గనుక ఎందుకు కష్టాలు కొని తెచ్చుకోవటం, ఎందుకు రేవంత్ రెడ్డితో సఖ్యతతో మనం మారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే బాగుంటుందనే ధోరణి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల యొక్క ఆలోచన విధానం. వాళ్ళు ఒక్కొక్కరు కూడబలుకుని అందరూ మూకుమ్మడిగా లోక్సభ ఎన్నికలు పూర్తయ్యే సమయానికి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.